మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్లిళ్ళ సీజన్, చాలా మంది ఇళ్లలో పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇన్ని లక్షల్లో అని చెప్తున్నారు. వీళ్ళందరిలో ఒక్కటే సందిగ్ధం, అదే బంగారం కొనాలా, కొంటే ఎప్పుడు కొనాలి, పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గుతున్నా తక్కువే తగ్గుతుంది, బట్ మనం కొంచెం తగ్గాక కొందాం అలా అని కొంచెం పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాము కదా. ఎగ్జాక్ట్ గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వాసు చెల్లా గారు. వారితో మాట్లాడదాం, ఒక క్లారిటీకి వచ్చేద్దాం. ఎస్పెషల్లీ సార్, నమస్తే సార్. నమస్తే అండి. పెళ్లిళ్ళు ఇలా లక్షల్లో ఉన్నాయి, ప్రతి ఇంట్లో గోల్డ్ ఖచ్చితంగా కావాల్సిందే. ఒక రోజు చూస్తే ఇంత పెరుగుతుంది, ఇంకో రోజుకి ఇంకా పెరిగిపోతుంది, టోటల్ గా బాగానే పెరిగిపోతుంది, తగ్గడం మాత్రం కొంచెం తగ్గుతుంది. సో మరి రేపు కొందాంలే తగ్గుతుంది కదా అని ఆలోచనలో ఆశలో చాలా మంది ఉన్నారు సార్. మరి ఏం చేయమంటారు సార్? ఏది పర్టికులర్ ఎగ్జాక్ట్ టైమ్? ఈ నవంబర్ ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా వెడ్డింగ్స్ ఉన్నాయి, ఏం చేయమంటారు, ఎప్పుడు కొనమంటారు? ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా ఎంప్లాయీ, లైక్ మా టీమ్ మెంబర్ ఒక ఆయన సిఎఫ్పి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఆయన మ్యారేజ్ లాస్ట్ ఇయర్, లైక్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో అయింది. సో ఫిబ్రవరి టైంకి చూసుకుంటే గోల్డ్ 1 lakh అయిపోయింది. సో అప్పుడు 1 lakh ఉంది అంటే అప్పుడు 70,000 60,000 అక్కడి నుంచి 1 lakh దాకా వచ్చేసింది. సో ఇప్పుడు ఆయనకు గోల్డ్ రిలేటెడ్ 10 lakhs గోల్డ్ కొని వైఫ్ కి ఇవ్వాలి. సో ఇప్పుడు కొనాలా వద్దా? అండ్ మ్యారేజ్ వచ్చేటప్పటికి 1 month or 45 days లో మ్యారేజ్ ఉంది. సో కొనాలా వద్దా అంటే ఫైనల్ గా కొనుక్కోమని చెప్పాము. సో ఆయన కొనుక్కున్నాడు, ఎందుకంటే మ్యారేజ్ కి ఇంకా గోల్డ్ లేకుండా అవ్వదు. దట్ వైశ్యాస్ లాంటి కమ్యూనిటీస్ లో ఏంటంటే కంపల్సరీ గోల్డ్ అనేది లేకుండా అసలు లేదు. సో 10 lakh 20 lakh ఈవెన్ 50 lakhs 1 crore గోల్డ్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అలా గోల్డ్ తగ్గుతుంది అని వెయిట్ చేసే బదులు ఇంకా మ్యారేజ్ దగ్గరలో ఉంటే ఇంక చేసేది ఏమీ లేదు, మొత్తం గోల్డ్ కొనుక్కోవచ్చు. కానీ మ్యారేజ్ అనేది ఒక 1 year 2 years ఆ టైంలో ఉంటే కనుక ఇప్పటి నుంచి స్మాల్ అమౌంట్స్ కొనుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. కరెక్ట్. సో ఈయన ఏంటంటే ఇంకా 10 lakhs పెట్టి గోల్డ్ కొనాల్సి వచ్చింది, కొన్నాడు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే కనుక 1,30,000 అయింది గోల్డ్. సో 13 lakhs అయినట్టే. అఫ్ కోర్స్ కొంచెం పడినా గానీ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. సో గోల్డ్ ఎప్పుడు కూడా మనకి స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు. రెండోది, గోల్డ్ ఎవరు అమ్మరు కూడా, మామూలుగా ఉంచుకుంటారు 10 years 20 years ఈ టైం పీరియడ్ మనం చూసుకుంటే. సో 10 years కి ఆబ్వియస్ గా ఇంకా బాగా పెరుగుతూనే ఉంటది కాబట్టి మనం దాన్ని కొంచెం లాంగ్ టర్మ్ వైస్ కొనుక్కోవడమే బెటర్ ఉంటుంది. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్ లో మనం చూసుకుంటే 1 year or 6 months లో ఉంటే కనుక ఇప్పుడు కొంచెం బెస్ట్ సీజన్ అని అనుకోవచ్చు కొనడం. ఎస్ సార్, ఇక్కడ ఇంకొక డౌట్ కూడా సార్. జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు లేడీస్ ఏం చేస్తారంటే ఇలా గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు, లేదా ల్యాండ్స్ మీద, చిన్న ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. గోల్డ్ కొనడం బెటరా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా? నా రికమెండేషన్ అయితే గోల్డ్ అండి. అంటే మామూలుగా 10 lakhs 20 lakhs ఈ లోపు అయితే కనుక గోల్డే బెటర్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అనేది మనం ఈజీగా అమ్మేయచ్చు కావాలంటే. ఒకసారి ల్యాండ్ కొన్నామని అనుకోండి, దాన్ని అమ్మడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ దానికి మళ్ళీ మంచి బయర్ కావాలి, బార్గెనింగ్స్ ఉంటాయి, మార్కెట్ లో ఒక రేట్ అనేది ఉండదు. ఈ టైప్ లో చాలా సిచ్యువేషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఒక ₹1,00,00,000 ఉందని అనుకోండి, అప్పుడు ఒక 20 lakhs పెట్టో 10 lakhs పెట్టో ల్యాండ్ అనేది ఓకే. బట్ నా దగ్గర 10 lakhs ఉంది, 10 lakhs నేను ఒక చోట ఇన్వెస్ట్ చేయాలంటే దగ్గరలో ఉండే ప్లాట్స్ వీటికంటే కూడా గోల్డ్ అనేది బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అనేది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది రేట్ అనేది. అండ్ ఈజీగా ఏ షాప్ కి వెళ్ళైనా కానీ మనం అమ్మేయచ్చు, మళ్ళీ కావాలంటే కొనుక్కోవచ్చు, ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకా ఆర్నమెంట్స్ అయితే కనుక గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి ల్యాండ్ మీద చాలా తక్కువ ఉంటాయి. సో నా రికమెండేషన్ అయితే కనుక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్ కూడా గోల్డ్ మీద చేయడం బెటర్ అంటారా సార్? లైక్ స్టాక్ మార్కెట్స్ అలా చూసుకుంటే కనుక ఏది బెటర్ అంటారు? సో యూజువల్ గా అయితే నేను స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ మనం చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్ ఈస్ గివింగ్ వెరీ బెస్ట్ రిటర్న్. సో కానీ ఏంటంటే స్టాక్ మార్కెట్ కి ఈవెన్ గోల్డ్ కైనా కానీ ఓ 5 to 10 years టైం ఇవ్వాలి. 5 to 10 years కరెక్ట్. సో లాస్ట్ 2 years చూస్తే కనుక నేను దగ్గర ఇప్పుడు 200 crore మేనేజ్ చేస్తున్నా, మనీ అనేది పీపుల్ మనీ. సో 200 crore లో 150 crore ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఉంది. లాస్ట్ 1 year లో అసలు గ్రో అవ్వాల. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి నవంబర్ లో ఎంత ఉందో వాల్యూ, అప్పుడు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 10 lakhs ఉంది, పెద్ద లేదు. కానీ గోల్డ్ చూసుకుంటే కనుక లాస్ట్ 1 year లో అసలు సూపర్ గా గ్రో అయింది. సో ఇక్కడ ఏంటంటే మనం 1 year కి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నామా, లేదా 10 years కి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నామా? సో 1 year కంటే కనుక ఆ టైంలో ఏ ట్రెండ్ బాగుంటే ఆ ట్రెండ్ ప్రకారం మనం చేయాలి. సో దీనికి సైకిల్స్ ఉంటాయి. గోల్డ్ కు ఒక సైకిల్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ కు ఒక సైకిల్ ఉంటుంది, ఈక్విటీ మార్కెట్స్ కు ఒక సైకిల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ లో లాస్ట్ 7 to 10 years లో వాల్యూ ల్యాండ్ రేట్లు అనేవి చాలా బాగా పెరిగాయి. అంటే ఈవెన్ ఒక 10 లక్షల ల్యాండ్ అనేది 1 కోటి 2 కోట్లు అయిపోయింది. బట్ ఆ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు.
సో ఇప్పుడు ₹1,00,00,000 కొంటే కనుక అది 10 కోట్లు అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సేమ్ వే గోల్డ్ కూడా అంతే. అండ్ ఈవెన్ ఏ మార్కెట్స్ అయినా అంతే ఉంటాయి. మనం ఏ పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దాని మీద మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అండ్ గోల్డ్ అయితే కనుక ఒక 3 to 5 year పీరియడ్ అని అనుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్స్ అయితే 7 to 10 years. ల్యాండ్ అయితే కనుక 20 to 30 years మనం వెయిట్ చేయగలగాలి. Yes. సో అది డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ అండ్ మనం Correct. పెట్టే పెట్టుబడి మీద. అవును, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. వెల్కమ్.